ఆమె వయస్సు 19 ఏళ్లు. కానీ దేశ ముదురు. చూడటానికి అమాయకురాల్లా కనిపించే చిన్న పిల్ల. ఆమె స్కూలే వేరు. ఆమె బ్రెయిన్ కు పదునెక్కువ. దేవుడు కాస్త ఆలస్యంగా ఆమెను పుట్టించాడేమో. ఎంత ఖతర్నాక్ లేడీ పేరు భువనేశ్వరి. ఈమెది తమిళనాడులోని దేని జిల్లాలోని కంబం అనే చిన్న పట్టణం. ఈమెకు 18 ఏళ్ల వయసులోనే పోలీస్ డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగం వచ్చింది. అందుకోసం 6 నెలల ట్రైనింగ్ కూడా తీసుకుంది భువనేశ్వరి. ఉద్యోగం వచ్చిందనే సంతోషంలో భువనేశ్వరి తండ్రి తమ దగ్గరి బంధువు కుర్రాడైన గౌతమ్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఉందనే ఊపులో గౌతమ్ పెద్దగా కట్న కానుకలు లేకుండానే భువనేశ్వరిని నవంబర్ 21, 2021న పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఖమ్మంలో కేబుల్ ఆఫీస్ లో టెక్నికల్ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు. భువనేశ్వరి ఇంటి ముందు తలదించితే తాను వెళ్లాలనుకున్న చోటికి వెళ్లాకే తలెత్తుతుందనే ఇమేజ్ ఉంది. మంచితనానికి హమాం సోప్ లా భువనేశ్వరి తమ చుట్టుపక్కల వారికి కలరంగిచ్చింది. కానీ ఆమె పొట్టేలు పున్నమలో జయమాలిన టైపు. ఈ విషయం పాపం గౌతమ్ కి కానీ బంధువులకు కానీ తెలియదు. భువనేశ్వరితో గడపడం కోసం గౌతమ్ ఏకంగా నెల రోజులు తన పనికి సెలవు పెట్టాడు. తన భార్యతోనే ఖమ్మంలో 2 గదుల ఇంటిని పెళ్లికి ముందే అద్దెకు తీసుకున్నాడు. 3 ముళ్లు వేసి 3వ రోజే 3 రాత్రుల కోసం కొత్తింటికొచ్చాడు గౌతమ్. ఆమె మంచితనానికి గౌతమ్ మురిసిపోయాడు. ఇద్దరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లైన 20 రోజులకు కేబుల్ ఆఫీస్ నుంచి అర్జెంటుగా పని ఉందని అతని యజమాని గౌతమ్ ను పిలిచారు. ఉదయం 9 గంటలకు వెళితే ఇంటికి రావడానికి రాత్రి 9 గంటలు అయ్యేది. కేవలం మధ్యాహ్నం 1 గంట సేపు భోజనం కోసం వచ్చేవాడు. ఆ టైంలోనే కొత్త భార్యతో కాసేపు ఎంజాయ్ చేసి వెళ్లేవాడు. ఇంతలో భువనేశ్వరి ఖమ్మంలో పేరున్న కొటేషన్ గ్యాంగ్ లీడర్ ను కలిసింది. అతని పేరు యాంటోనీ. అసలు ఈ కొటేషన్ గ్యాంగ్ ఒకటి ఉందని పోలీసులకు కూడా అప్పటి వరకు తెలియదు. ఈ భువనేశ్వరి చాలా ఖతర్నాక్ అనుకున్నాం కదా. ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఎంతకైనా తెగిస్తుంది. యాంటోనీ చిన్న క్రిమినల్ గ్యాంగ్ నడుపుతూ ఉంటాడు. ఇతను నంబర్ 1 సినిమాలో కోటా శ్రీనివాసరావు టైపు. కాలు తీస్తే ఎంత, చేయి తీస్తే ఎంత, మర్డర్ చేయాలంటే మరో రేట్ అంటూ లెక్కలు కడతాడు. ఒకరిని చంపాలి అని యాంటోనీని కూరగాయల మార్కెట్ లో కలిసింది భువనేశ్వరి. తన ఇంటికి రావాలని అతను కోరాడు. చెప్పినట్టే భువనేశ్వరి కొటేషన్ గ్యాంగ్ లీడర్ ఇంటికెళ్ళింది. చిన్న పేపర్ ను భువనేశ్వరికి ఇచ్చాడు. అందులో రేట్లు చూసుకుని నీ కొటేషన్ రాసి ఇవ్వమని చెప్పాడు. ఆమె తన భర్త గౌతమ్ ను చంపేందుకు కొటేషన్ రాసిచ్చింది. బయట ప్రపంచానికి అనుమానం రాకుండా చంపితే 4 లక్షలు ఇస్తాను, అడ్వాన్స్ గా 75,000 ఇస్తానని రాసిచ్చింది. అంతేకాదు ఆపరేషన్ నీట్ గా చేస్తే మరో 1,00,000 అదనంగా ఇస్తానని చెప్పింది. మరి భర్తని ఎందుకు చంపాలనుకుంటున్నావని యాంటోనీ అడిగాడు. కొత్తగా పెళ్లైంది కదా, అతనికేమన్నా విషయం లేదా, లేదంటే ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడు. అది నీకు అనవసరమని కొటేషన్ పేపర్ ను అతనికిచ్చింది. 70,000 జాకెట్లో నుంచి తీసి ఇచ్చేసింది. మొత్తం 2,000 రూపాయల నోట్లే. వాటిని తీసుకుంటూనే యాంటోనీ చేయి పట్టుకున్నాడు. ఎలాగూ భర్త వద్దంటున్నావు కదా, నీకు ఫ్రీగా మర్డర్ చేసి పెడతాను, నాతో ఉంటావా అన్నాడు. ముందు మర్డర్ చేయమని భువనేశ్వరి అతని చేయి తీసి సీరియస్ గా చెప్పింది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీని, నాతో గేమ్స్ ఆడితే నువ్వు ఖమ్మంలో ఉండవని బెదిరించింది. అయినా సరే యాంటోనీ భయపడలేదు. కానీ యాంటోనీకి ఎక్కడో అనుమానం. హత్య చేసిన తర్వాత డబ్బులు ఇస్తుందా, ఆమె భర్త కేబుల్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగి, ఆ తర్వాత మోసం చేస్తుందేమో అని భయపడ్డాడు. అసలు ఆమె దగ్గర 4 లక్షలు ఉన్నాయా అనుకున్నాడు. దీంతో హాఫ్ పేమెంట్ చేస్తేనే చంపుతానన్నాడు యాంటోనీ. మరో మాట లేకుండా తన మెడలోని 3 తులాల బంగారు నెక్లెస్ తీసి యాంటోనీకి ఇచ్చేసింది. నేను మాటంటే మాటే, చంపు అని చెప్పింది. ఎలా చంపాలో కూడా చెప్పాలని యాంటోనీ అడిగాడు. గౌతమ్ ఎక్కడ దొరుకుతాడు, చీకట్లో చెప్పమంటారా అని అడిగితే అక్కర్లేదు, నేను ఖమ్మం హైవే మీద 8 కిలోమీటర్ల దూరంలోని గుడి దగ్గర ఉన్న మలుపు దగ్గరకు తీసుకొస్తాను, కారుతో అతన్ని గుద్ది చంపండి అని క్లియర్ కట్ ప్లాన్ తో పాటు ఫోటో ఇచ్చింది. అది కూడా పెళ్లి ఫోటో కావడం విశేషం. భువనేశ్వరి షార్ప్ ప్లానింగ్ చూసి ఆ గ్యాంగ్ కే మతిపోయింది. ఆమె చెప్పిన ప్లాన్ కు సరేనన్నారు. డిసెంబర్ 12న గౌతమ్ కు కహానీలు చెప్పింది భువనేశ్వరి. అతనికి రొమాంటిక్ కబుర్లు చెప్పి మధ్యాహ్నం గుడికి వెళదామని కోరింది. కొత్త పెళ్ల మోజులో ఉన్న గౌతమ్ కూడా సరేనన్నాడు. అప్పటికి వారికి పెళ్లై కేవలం 22 రోజులు మాత్రమే. ఉదయమే ఇద్దరు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బైక్ పై ఖమ్మం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి బయలుదేరారు. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారం 12 గంటలకు మలుపు దగ్గర ఉండాలని కొటేషన్ గ్యాంగ్ కు చెప్పింది భువనేశ్వరి. ఆమె ఏ రోజు కూడా ఈ కొటేషన్ గ్యాంగ్ కు ఫోన్ చేయలేదు, తన నంబర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే దొరుకుతామనేది ఆమె భయం. ఇక గుడికి కొంత దూరంలో మలుపు దగ్గర బైక్ ను ఆపమని చెప్పింది భువనేశ్వరి.
తనకు కడుపు నొప్పిగా ఉందని మూత్రంకు వెళ్లాలని గౌతమ్కి చెప్పింది. దీంతో బైక్ ను రోడ్డు మీద వదిలేసి చెట్టున్న లోపలికి భువనేశ్వరి వెళ్ళింది. నాకు భయంగా ఉంది రావాలని భువనేశ్వరి చెప్పడంతో గౌతమ్ కూడా ఫాలో అయ్యాడు. ఆమె మూత్రానికి వెళ్లిన తర్వాత దగ్గరలోనే పొలం దగ్గర బోరును చూసి అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయి మళ్లీ బైక్ దగ్గరకు వచ్చారు. గుడికెళ్దామని బైక్ ను స్టార్ట్ చేస్తుండగా వెనుక టైర్ పంచర్ అయిందని గుర్తించాడు. దీంతో బైక్ ను నెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. నేను ముందు గుడి దగ్గరకు వెళతాను, నాకు కడుపు నొప్పిగా ఉంది, బైక్ రిపేర్ చేయించుకుని రమ్మని చెప్పింది. అతను సరే జాగ్రత్త అంటూ దారిలో వస్తున్న 7 సీటర్ ఆటో ఎక్కించాడు. ఆమె టెంపుల్ దగ్గరకు వెళ్లిపోయింది. ఇక్కడి వరకు అంతా ప్లాన్ ప్రకారమే సాగింది. ఇక గౌతమ్ బైక్ ను నెట్టుకుంటూ వెళుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కానీ షార్ప్ గా రియాక్ట్ అయిన గౌతమ్ పక్కనే ఉన్న ఒక గొయ్యిలోకి దూకాడు. బైక్ ను ఢీ కొట్టి కొద్ది దూరం లాక్కుని వెళ్ళింది ఆ కారు. తేరుకున్న గౌతమ్ మళ్లీ రోడ్డు మీదకి వచ్చాడు. అయితే గౌతమ్ ప్రాణాలతో బ్రతికి ఉన్నాడని గ్రహించిన కొటేషన్ గ్యాంగ్ లీడర్ యాంటోనీ, అతని అనుచరులు నిరంజన్, మనోజ్ కుమార్, ప్రదీప్, జయసంధ్యన్లు వేగంగా వచ్చి గౌతమ్ మీద దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అతన్ని కొడుతుండగా 2 ఎస్యూవీలు వేగంగా వచ్చి యువకుడిని కొడుతుండగా చూసి రోడ్డుపై ఆపారు. ఏమైందని ఒక కారు డ్రైవర్ అడగడంతో గౌతమ్ ను వదిలేసి యాంటనీతో సహా అందరూ పారిపోయారు. హత్యాయత్నం కేసు పెట్టి విచారణ జరిపారు పోలీసులు. సీసీ కెమెరా ఆధారంగా గౌతమ్ చెప్పిన కారు గుర్తులతో విచారణ జరపగా వాహన యజమాని ప్రదీప్ ను అరెస్టు చేశారు పోలీసులు. అతనికి సాలిడ్ కోటింగ్ ఇవ్వడంతో భువనేశ్వరి పేరు చెప్పాడు. ఆమె రాసిచ్చిన కొటేషన్ పేపర్ ను చూపించాడు. భర్తను చంపడం కోసం కొటేషన్ ఇచ్చిన భువనేశ్వరి తెలివి చూసి పోలీసులు షాక్ అయ్యారు. పెళ్లై 22 రోజులు మాత్రమే అవుతుంది. పైగా భువనేశ్వరి వయసు 19 ఏళ్లు మాత్రమే. అసలు ఎందుకు ఈ హత్య చేయాలనుకుందో యాంటనీకి కూడా చెప్పలేదు. కానీ తను చేయి పట్టుకుంటే ముందు హత్య చేయి, సక్సెస్ఫుల్ గా చేస్తే నీతో గడపాలా వద్దా అని చెబుతానన్నదని పూసగుచ్చినట్లు చెప్పాడు కొటేషన్ గ్యాంగ్ లీడర్ యాంటోనీ. గౌతమ్ ను ఎందుకు చంపించాలనుకుందో తెలుసుకోవాలని పోలీసులకు కూడా అంతే ఇంట్రెస్ట్ గా మారింది. గౌతమ్ కు ఫోన్ చేసి నీ భార్య భువనేశ్వరిని తీసుకుని స్టేషన్ కు రావాలని పోలీసులు సమాచారం ఇచ్చారు. నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్లు దొరికారని గౌతమ్ కి చెప్పారు పోలీసులు. కేబుల్ ఆఫీస్ దగ్గర ఉన్న గౌతమ్ తన భార్యకు సంతోషంగా ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. ఎందుకంటే భువనేశ్వరే మెయిన్ పర్సన్ అని అతనికి తెలియదు. నన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్లను పోలీసులు పట్టుకున్నారు, నేను వస్తున్నాను, నువ్వు రెడీ అవ్వు, బైక్ మీద మనం పోలీస్ స్టేషన్ కు వెళ్దామని సమాచారం ఇచ్చాడు. గౌతమ్ మాటలు విన్న భువనేశ్వరి షాక్ అయింది. అయినా నువ్వు తొందరగా వచ్చాయి, నేను తయారై ఉంటానని చెప్పింది. గౌతమ్ సాయంత్రం 5:30కు భువనేశ్వరిని తీసుకురావడం కోసం కేబుల్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు తీసి లోనికి వెళ్లగానే ఫ్యాన్ కి వేలాడుతున్న భువనేశ్వరిని చూసి షాక్ అయి భయపడ్డాడు. గట్టిగా అరుస్తూ షాక్ లో ఇంటి యజమానిని పిలిచాడు. అతని సాయంతో మెల్లిగా భువనేశ్వరి మెడకు ఉన్న చీరను విప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన గౌతమ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే భువనేశ్వరి చనిపోయింది. ఇప్పుడు పోలీసులకు మరో తలనొప్పి వచ్చి పడింది. పోలీసులు అంత్యక్రియలయ్యే వరకు గౌతమ్ కు కూడా ఏమీ చెప్పలేదు. కానీ భువనేశ్వరి కథకు ఆమె తల్లిదండ్రులు మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ అల్లుడే భువనేశ్వరిని చంపాడని కేసు పెట్టారు. వారు బాధలో ఉన్నారని అర్థం చేసుకున్న అధికారులు గౌతమ్ కుటుంబ సభ్యులకు, భువనేశ్వరి కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పుకొచ్చారు. గౌతమ్ ను చంపేందుకు కొటేషన్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చింది. అతని మీద దాడి చేసిన వాళ్లు వీరేనని స్టేషన్ లో ఉన్న వారిని చూపించారు పోలీసులు. దీంతో అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. నా బిడ్డ నా అల్లుడిని ఎందుకు చంపాలనుకుంటుందని భువనేశ్వరి తండ్రి పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో యాంటోనీ నుంచి స్వాధీనం చేసుకున్న గౌతమ్ ఫోటో, నెక్లెస్ ను పోలీసులు వారికి చూపించారు. అప్పుడు గాని బంధువులు పోలీసులు చెప్పింది నిజమని నమ్మలేదు. ఆమె కట్టుకున్న భర్తను పెళ్లై నెల కూడా గడవక ముందే ఎందుకు చంపాలనుకున్నదని ఎవ్వరికీ తెలియలేదు. అయితే ఆమె తల్లిదండ్రుల ప్రకారం పోలీసు ఉద్యోగం చేయడం ఆమెకి ఇష్టం లేదు. భర్త ఉద్యోగం చేయమన్నాడని హత్యకు ప్లాన్ చేసి ఉంటుందని చెప్పారు. అదే మాటను మీడియాకు చెప్పిన పోలీసులకు సైతం అనుమానాలున్నాయి. ఉద్యోగం ఎవరు వద్దనుకుంటారు? ఒకవేళ ఆమెకు ఇష్టం లేకుంటే భర్తను చంపించేస్తుందా? ఏదో ఉంది అని పోలీసులు గ్రహించినా ఎవరూ పసిగట్టలేకపోయారు. కానీ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చారు. అయితే భువనేశ్వరికి పోలీస్ ట్రైనింగ్ తీసుకున్న సమయంలో ఎవరితోనో ప్రేమ వ్యవహారం నడిచిందని, హఠాత్తుగా పెళ్లి చేయడంతో ప్రియుడి కోసం గౌతమ్ ని చంపించాలనుకుందనే రూమర్లు కూడా వినిపించాయి. మరి ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరనేది కూడా భువనేశ్వరి ఎవరికీ చెప్పలేదు.
ఆమె దేశ ముద్రని ఆ తర్వాత పోలీసులకు తెలిసింది. ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి ప్రేమ వంకతో 2 లక్షల వరకు లాగిందనే సమాచారం కూడా ఉందట. కానీ భువనేశ్వరి బ్రతికి ఉంటే అన్ని బయటకు వచ్చేవి. అసలు గౌతమ్ ను ఎందుకు చంపించాలనుకుందనేది ఆమె మరణంతో మిస్టరీగానే మిగిలిపోయింది. మరి మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.